హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం ఏంటంటే బీఫార్మసీ పూర్తయిన తర్వాత ఎలాంటి జాబ్ ఎంచుకోవాలి, ఏ ఫీల్డ్ వైపు మనం అడుగులేయాలి అనే దాని మీద మొదటగా చర్చించుకుందాం. ఇప్పుడు ఏంటంటే మొదటగా ఇండస్ట్రియల్ జాబ్. ప్రతి ఒక్కరికి బీఫార్మ్ పూర్తయిన వెంటనే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుందన్నమాట. అదేంటంటే ఇండస్ట్రీలో జాబ్ చేయాలి అనేది. ఆ జాబ్ వాళ్ళకి ముఖ్యంగా ఈ వైపు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. అదేంటంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఇండస్ట్రియల్ జాబ్ లో ప్రొడక్షన్ అనమాట. ఇందులో ప్రొడక్షన్ లో నంబర్ ఆఫ్ డివిజన్స్, నంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. ఒక కెమిస్ట్ దగ్గర నుంచి, ఒక ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, ఒక ఆఫీసర్ లాగా మేనేజర్, వాళ్ళ మేనేజర్ పైన ప్లాంట్ మేనేజర్, ఈ విధంగా అట్లా ఒక్కొక్క డివిజన్ కి, ఒక్కొక్క సెక్షన్ కి ఇట్లా నంబర్ ఆఫ్ పోస్ట్ అనేది ఉంటాయి. అదే విధంగా క్యూసీ, క్వాలిటీ కంట్రోల్లో, క్వాలిటీ అజూరెన్స్ లో కూడా మనకు నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. వీటి మీద క్వాలిటీ కంట్రోల్, అజూరెన్స్ మీద, అలాగే స్టోర్స్ లో కూడా వీటన్నిటి మీద నేను వీడియోస్ చేసి ఉన్నాను. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా ఇండస్ట్రీకి సంబంధించింది ఉంటుందన్నమాట. ఇకపోతే ఇదే ఇండస్ట్రీలో R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం అనమాట. ఇది ఏంటంటే మనకు ఎక్కువ మెడిసినల్ కెమిస్ట్రీ మీద, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మాలిక్యూల్స్ మీద పట్టు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ రంగం వైపు అడుగులేస్తారు. అది ఏ విధంగా ఉంటాయంటే వాటిలో ఉన్న డివిజన్స్ ఏంటంటే ముఖ్యంగా ఫార్ములేషన్ లో ఈ R&D డిపార్ట్మెంట్ సంబంధించి నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా డ్రగ్ డిస్కవరీ అని, నావల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని, ఇవన్నీ డివిజన్స్ అనమాట. ఇవన్నీ పోస్ట్స్. అలాగే అనలిటికల్ డెవలప్మెంట్ మెథడ్స్ అని, హెర్బల్ రీసెర్చ్ అని, అలాగే ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్, డ్రగ్ మెటబాలిజం, ఈ విధంగా నెంబర్ ఆఫ్ డివిజన్స్ అనేది R&D డిపార్ట్మెంట్ లో మనం చూడొచ్చు. అదే విధంగా బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ అంటారు దీన్ని. బయోకెమిస్ట్రీ మీద బాగా పట్టున్న వాళ్ళు, ఇది బీఫార్మసీ వాళ్ళకే కాకుండా ఇది MBA వాళ్ళకి, ముఖ్యంగా MBA వాళ్ళకి, అలాగే బీటెక్ వాళ్ళకి కూడా ఇందులో చేర్చడం జరిగింది. అదెలా అంటే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంటుందన్నమాట, బయోకెమిస్ట్రీ అనేది. ఆ కోర్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇందులో ప్రవేశం ఉంటుంది. ఇందులో ఏమేమి ఉంటుందంటే డివిజన్స్ ఏంటంటే డౌన్ స్ట్రీమ్ డివిజన్ అని, డౌన్ స్ట్రీమ్ మెథడ్ అంటారు దీన్ని. అలాగే ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ అని, అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని, ఈ విధంగా డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్ లో గల పోస్టులు మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించిన ఇప్పుడు ప్రొడక్షన్ లో జరగాల్సిన ప్రతి బ్యాచ్ అనేది ఈ క్లినికల్ ట్రయల్స్ లో మొదటగా ట్రయల్ వేయబడి ఆ బ్యాచ్ సక్సెస్ అవుతూనే అక్కడికి వెళ్తుంది అనమాట. అది ఎలా అంటే ఈ క్లినికల్ ట్రయల్స్ లో CROs అనే పోస్టులు మనకు ఉంటాయి అనమాట. ఆ CROs అంటే క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజర్స్ అంటారు వీళ్ళని. ఈ పోస్టుకు సంబంధించి మనకు ఈ క్లినికల్ ట్రయల్స్ లో చెప్పుకోవచ్చు అనమాట. ఈ క్లినికల్ ట్రయల్స్ ఒక ఇండస్ట్రీలోనే కాదు, హాస్పిటల్స్ లో కూడా క్లినికల్ ట్రయల్స్ అనేది ఉంటుందన్నమాట. ఇకపోతే హాస్పిటల్ జాబ్ లో ముఖ్యంగా ఫార్మసిస్ట్ జాబ్ లో అందులో కూడా టైప్స్ ఉన్నాయి అనమాట. అదేంటంటే ఇన్ పేషెంట్ ఫార్మసిస్ట్, అవుట్ పేషెంట్ ఫార్మసిస్ట్, IP ఫార్మసిస్ట్, OP ఫార్మసిస్ట్ అంటారు వీళ్ళని. ఈ విధంగా హాస్పిటల్లో ఉంటుంది. అదే విధంగా క్లినికల్ ట్రయల్స్, ముందు చెప్పుకునే విధంగా క్లినికల్ ట్రయల్స్ CROలు కూడా హాస్పిటల్లో ఉంటుంది అనమాట. ఇకపోతే హాస్పిటల్కి సంబంధించింది కూడా ఒక వేర్ హౌస్ లో ఉంటుందన్నమాట. స్టోర్స్ అంటే మనకు ఫార్మసీకి కావాల్సినవి మెడిసిన్స్ అన్ని ఇక్కడ మనం పర్చేస్ చేయడము, వాటి నుంచి వార్డుకు తరలించడం, ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఇకపోతే గవర్నమెంట్ సెక్టర్ లో ఏ జాబ్స్ మనము చూసుకోవాలి అంటే గవర్నమెంట్ సెక్టర్ లో కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్, మొదటగా ఈ 2 జాబ్స్ అన్నమాట మనకు ఉండేటివి. అవి ఎలా అంటే ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అది చాలా రేర్గా వస్తుంది అనమాట. ఇకపోతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేది ఇవి కూడా 5-6 years ఒకసారి మనకు రిక్రూట్మెంట్ రిలీజ్ చేస్తారనమాట. ఇకపోతే బిజినెస్ అంటే ఎలా ఉంటుందంటే కొందరికి బిజినెస్ వైపు వెళ్ళాలనే బాగా ఆలోచన ఉంటుందన్నమాట. వాళ్ళ కోసం ఎలా అంటే ఎలాంటి పోస్టులు ఉంటాయంటే ఈ రీటైల్ రంగం కానీ, హోల్సేల్ ఇలాంటి పెట్టుకునే ఛాన్స్ ఉంది అనమాట. ఇకపోతే సప్లై ఆఫ్ ఏపీఐ ప్లాంటింగ్ మనం సప్లై చేయడం అనమాట. దీన్ని కూడా మనము అంటే బల్క్ నుంచి ఏపీఐకి సప్లై చేయడం అనమాట. ఇది కెమికల్స్ కానీ, రా మెటీరియల్స్ కానీ ఇలాంటివి. అదే విధంగా కన్సల్టెన్సీ, ఇది కూడా బిజినెస్ కిందకే చేర్చడం జరిగింది అనమాట. అది ఎలా అంటే కన్సల్టెన్సీ ఒక ప్లాంట్ కి సంబంధించి దానికి వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ని మనం సప్లై చేయడం అనమాట.
దీన్ని కన్సల్టెన్సీ అంటారు, అందరికి తెలిసిందే కాబట్టి. ఇకపోతే అకాడమిక్ సెక్షన్ లో ఏ విధంగా ఉంటుందంటే మనకు పోస్టులు లెక్చరర్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, ప్రొఫెసర్ ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. ప్రొఫెసర్ కన్నా ఇంకా పెద్దగా ప్రిన్సిపల్ ఇలాంటివి ఇందులో మనం అకాడమిక్ సెక్షన్ లోకి చేర్చడం జరిగింది అనమాట. ఇకపోతే లాస్ట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనం ఐఏఎస్, ఐపీఎస్ రాస్తాం. దీని ద్వారా కూడా మనము జాబులు పొందొచ్చు అనమాట. ఇది ఎలాగంటే ఇంకొన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా ఇందులోకి చేర్చడం జరిగింది. ఆర్ఆర్బి ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కిందకి వస్తాయని. ఇకపోతే నా సలహా ఏంటంటే, చాలా మంది నన్ను అడుగుతుంటారు, నా బీఫార్మసీ కంప్లీట్ అయింది, నేను ఏ ఫీల్డ్ లోకి వెళ్తే బాగుంటుంది, ఫ్యూచర్ ఎక్కడ బాగుంటుంది అని అడుగుతుంటారు. వాళ్ళకి సంబంధించి నా పర్సనల్ సలహా ఏంటంటే, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో చేశాను, అదేవిధంగా హాస్పిటల్ ఫీల్డ్లో కూడా చేశాను. నా పర్సనల్ సలహా ఏంటంటే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా ఉండి, అంటే నీ శాలరీ మీద నీ ఫ్యామిలీ డిపెండ్ కాకుండా ఉంటే స్ట్రైట్ అవే నువ్వు ఇండస్ట్రియల్ జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా నీ ఫ్యామిలీ నీ మీద డిపెండ్ అయి ఉంటే మాత్రం ఇలా బిజినెస్ వైపు, హాస్పిటల్ ఫీల్డ్ వైపు అడుగేయచ్చు అనమాట. ఇది నా పర్సనల్ సలహా మాత్రమే. ఇలాంటి వీడియోస్ మీ ఛానల్లో పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. జై హింద్.